ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దక్షిణామూర్తి అసలు ఎవరు, ఈయనని ఆది గురువు అని ఎందుకు అంటారు, దక్షిణామూర్తిని ఎందుకు పూజించాలి, ఈయనని పూజించటం వల్ల మనకి కలిగే ఫలితాలు ఏంటి, అందరూ దేవీ దేవతల్లాగానే షోడశోపచార పూజనే నిర్వహించాలా లేక ఈయనకి ప్రత్యేకమైన పూజ ఏమైనా ఉన్నదా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సర్వ విద్యలకు అధిపతి, సమస్త రోగాలను హరించే కారుణ్యమూర్తి, సకల లోకాలకు గురువు అయిన ఓ దక్షిణామూర్తి, నీకు ఇవే మా నమస్కారాలు. ఆయన అనంత విశ్వంతో సమానం. ఎట్లా ఈ విశ్వాన్ని గుప్పెటలో బంధించలేమో అట్లే ఈయన గురించి కూడా తెలుసుకోవటం అతి కష్టం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల ప్రకారం గురు పరంపర ఈ దక్షిణామూర్తి నుంచే మొదలయ్యింది. ఎందుకు అంటే ఆది గురువైన ఆయనే, అంత్య గురువైన ఆయనే. స్కాంద పురాణం ప్రకారం దక్షిణామూర్తి ఆవిర్భావం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్ సుజాత మరియు సనత్ కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెతుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయం లేక తన సృష్టిని కొనసాగించారు. ఇక ఈ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారినే అడుగుదామనుకున్నారు. కానీ పక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకొని సంసారంలో ఉన్నాడు, ఇక ఈయన మనకు ఏమి ఉపదేశిస్తాడు అని అనుకుని బ్రహ్మను అడుగలేక అలాగే విష్ణుమూర్తిని మరియు పరమశివుడిని కూడా అడుగుదామని వెళ్లి వారి ప్రక్కన కూడా లక్ష్మీదేవి మరియు పార్వతీదేవిని చూసి వారిని కూడా అడుగలేదు. పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అనుకున్నాడు. వారు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయనకు దగ్గరగా వెళ్లగా మౌనంతోనే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఋషులు అందరికీ గల అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానవంతులు అయ్యారు. దక్షిణామూర్తి స్వామివారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేశారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనసుకు అందని వారు కాబట్టి అలా బోధించారు. ఆదిశంకరాచార్యులు చెప్పిన దాని ప్రకారం ఒక పెద్ద వటవృక్షం, ఆ వృక్షం కింద యవ్వనంతో తేజస్సుతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఒక గురువు, ఆయన పాదాల చెంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి శిష్యులు. దక్షిణామూర్తి వటవృక్షం కిందే ఎందుకు కూర్చున్నారు? వటవృక్షం అంటే మర్రి చెట్టు, ఇది దేవతా వృక్షం, ఇది జ్ఞానానికి ప్రతీక. భగవంతుడు ఏ రకంగా అయితే స్వయంభూనో మర్రి చెట్టు కూడా అదే రకంగా స్వయంభూగా ఎదుగుతుంది. పరబ్రహ్మానికి మరొక పేరే ఈ మర్రి చెట్టు. దక్షిణామూర్తి కుడి కాలి కింద అపస్మారకుడు అనే రాక్షసుడిని తొక్కిపెట్టి ఉంచుతాడు. అపస్మారకుడికి ఎంత బాధ కలిగినా ఆయనను చిరునవ్వుతోనే చూస్తూ ఉంటాడు. అపస్మారకుడు అంటే చైతన్యం లేకపోవటం, అటువంటి అచేతనాన్ని నశింపచేసేవాడే దక్షిణామూర్తి. అందుకే ఇతని మాయ నుండి మనల్ని కాపాడటానికే కాలి కింద పెట్టి ఉంచుతాడు. దక్షిణామూర్తిలోనే అమ్మవారు లీనమై ఉన్నది. ప్రకృతి పరమేశ్వరుడు కూడా ఆయనే. అందుకు నిదర్శనంగా ఆయన కుడి చెవికి నాగాభరణం ఉంటుంది, ఎడమ చెవికి కర్ణకుండలాలు ఉంటాయి. ఇది స్త్రీ సంబంధమైనటువంటిది. దక్షిణామూర్తి తన శిరస్సు పైన 10 నాటి చంద్రరేఖను, సూర్యుడిని ధరిస్తారు.
అంటే నేను కాలమునకు వసుడను కాను, అందుకే ఎప్పుడు యవ్వనంగా ఉంటాను. దక్షిణామూర్తి చతుర్భుజుడు. పైనున్న కుడి చేతిలో డమురుకం, అక్షయమాల, డమురుకాన్ని చుట్టుకున్న పడగ విప్పిన ఒక సర్పం ఉంటుంది. డమురుకం మన అజ్ఞానాన్ని పారద్రోలే శబ్ద తరంగానికి ప్రతీక, అంటే సృష్టికి గుర్తు. డమురుకాన్ని చుట్టినటువంటి సర్పం కుండలిని శక్తి ప్రచోదనం చేయటానికి ప్రతీక, అంటే ఊర్ధ్వముఖ చలనానికి ఇది గుర్తు. అక్షమాల మన మనసులోనే జపం చెయ్యాలి, లగ్నం చెయ్యాలి. దక్షిణామూర్తి క్రింది కుడి చెయ్యి చిన్ముద్రతో దర్శనమిస్తుంది. ఈ చిన్ముద్ర జ్ఞానానికి, వైరాగ్యానికి, మోక్షానికి ప్రతీక. దక్షిణామూర్తి ఎడమ పై చేతిలో అగ్ని పాత్రను ధరించి ఉంటారు. మనలో ఉన్న అజ్ఞానాన్ని ఆహుతి చేసేదే ఈ అగ్నిశిఖ. అంతేకాదు ఈ సమస్త ప్రపంచాలని లయం చేయగలవాడు అని కూడా అర్థం. ఇక క్రింది ఎడమ చేతిలో జ్ఞాన సారాన్ని తెలిపేటటువంటి తాళపత్రాలు, పుస్తకాలను ధరించి ఉంటాడు. దక్షిణామూర్తి ఎప్పుడూ కూడా చిరునవ్వుతోనే మనకు దర్శనమిస్తారు. ఇది స్థితికి గుర్తు. దక్షిణామూర్తి బంగారు మేని ఛాయలో పులి చర్మాన్ని వస్త్రంగా ధరించి ఉంటారు. దక్షిణామూర్తి ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కున వీరాసనంలో కూర్చొని దక్షిణం వైపు చూస్తూ ఉంటారు. అందుకే దక్షిణామూర్తి అయ్యారు. ఈయన దక్షిణముఖంగా ఎందుకు కూర్చుంటారు అంటే సమస్త జీవుల యొక్క ప్రాణదీపం దక్షిణం వైపు వెళ్లి మళ్లీ పుడుతూ ఉంటాయి. కానీ మనం ఉత్తరముఖంగా కూర్చొని దక్షిణామూర్తిని ధ్యానం చేయటం వల్ల, ఆయన మృత్యుంజయుడు అవటం వల్ల మనకి జనన మరణ చక్రం నుంచి విముక్తి కలిగించి మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేస్తాడు. వేదాలకు, ఉపనిషత్తులకు అందని అద్వితీయమైన రూపం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఏకరూపమే ఈ దక్షిణామూర్తి రూపం అని బ్రహ్మ నారదునికి తెలియజేశాడు. ఈ దక్షిణామూర్తికి కూడా అనేక రూపాలు ఉన్నాయి. మేధా దక్షిణామూర్తి, వ్యాఖ్యాన దక్షిణామూర్తి, వీణాధార దక్షిణామూర్తి, వృషభారూఢ దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, అలాగే స్త్రీ రూపములో కూడా ఉండేటటువంటి దక్షిణామూర్తి రూపము ఉన్నది. అది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ లలితా మహా త్రిపుర సుందరీదేవే. అమ్మవారి లలితా సహస్రనామాల్లో కూడా దీని ప్రస్తావన ఉన్నది. అందుకే లలితాదేవికి దక్షిణామూర్తికి భేదం లేదు అని అంటారు. అమ్మవారి శ్రీ విద్య ఉపాసనకి కూడా ఆది గురువు ఈ దక్షిణామూర్తే. దక్షిణామూర్తిని ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి అంటే దీనికి కూడా సమాధానం ఆది శంకరాచార్యుల వారే చెప్పి ఉన్నారు. అదే నిర్గుణ మానస పూజ. శంకరాచార్యులు చెప్పిన దాని ప్రకారం దక్షిణామూర్తి పూజ అదే మౌనంగా ఆయన్ని చూస్తూ ఆరాధించటం. ఇదే దక్షిణామూర్తి యొక్క పూజా విధానం. మిగిలిన దేవీ దేవతలకు మనం షోడశోపచార పూజను నిర్వహిస్తాము. కానీ దక్షిణామూర్తికి మీరు ఎటువంటి షోడశోపచార పూజను నిర్వహించాల్సిన అవసరం లేదు. కేవలం మీరు దక్షిణామూర్తి ఫోటోని గాని, విగ్రహాన్ని గాని తెచ్చుకొని దక్షిణం చూస్తున్న విధంగా ఉత్తర దిక్కున ప్రతిష్ఠ చేసుకోవాలి. పూజ చేసేవారు, ధ్యానం చేసుకునేవారు ఉత్తరముఖంగా కూర్చోవాలి, అంటే దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చోవాలి. ఆ తరువాత ఆయన రూపం ఇందాక వివరించాను కదా, ఆ రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆయన్ని తదేకంగా చూస్తూ మౌనంగా ఉండాలి. మీకు శంకరాచార్యులు రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం వస్తే మనసులో చదువుకుంటూ లేదా వింటూ ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ చూడండి. మీకు స్తోత్రం రాదా? పూజ చేసే సమయం లేదా? అయితే కేవలం ధ్యానం చేస్తూ ఆయన వంకే తదేకంగా చూడండి చాలు. ఇలా ఎన్ని రోజులు చెయ్యాలి అంటే ప్రతి గురువారం నిర్వహించవచ్చు. లేదు మీకు సమయం ఉంది అనుకుంటే ప్రతిరోజు కూడా ఈ ధ్యానాన్ని చేయవచ్చు, స్తోత్రాన్ని చదవవచ్చు. ముఖ్యంగా ఆషాఢ గురు పౌర్ణమి రోజున ఈ స్తోత్రాన్ని చదివి గురు దక్షిణామూర్తిని ఆరాధించి ధ్యానించాలి. దక్షిణం అంటేనే అపార జ్ఞానం, దయ, అనంతం, మోక్షం అని అర్థం. అందుకే దక్షిణామూర్తిని పూజించటం వల్ల, ఆరాధించటం వల్ల, మౌనంగా ఆయన్ని ధ్యానించటం వల్ల గురుబలం పెరుగుతుంది,
సరస్వతీ కటాక్షం కలుగుతుంది. దక్షిణామూర్తి కేవలం జ్ఞానాన్నే కాదు, అష్టైశ్వర్య ప్రాప్తిని కూడా కలిగిస్తాడు. గ్రహాలు వక్రించినప్పుడు, ముఖ్యంగా శనిగ్రహం, వీటి దోష నివారణ చేసి మనకి అనుకూలంగా ఉండేటట్టు గ్రహశాంతిని చేకూరుస్తాడు. పిల్లలకు విద్యాప్రాప్తి ఎలాంటి అవరోధాలు లేకుండా సాగేటట్లు చేస్తాడు. అందుకే ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు, దక్షిణామూర్తి చిత్రపటాన్ని తదేకంగా చూడటం వల్ల కూడా మనకి ఉన్న అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దక్షిణామూర్తి ఆరాధన వల్ల మనకి ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా నెరవేరటమే కాదు, ఆఖరికి మోక్షప్రాప్తి కూడా లభిస్తుంది. అందుకే శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ మార్గంలో దక్షిణామూర్తి దర్శనమైనప్పుడు తప్పనిసరిగా ఒక్క 5 నిమిషాలైనా అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి అని పెద్దల వాక్కు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకని వారు, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, విదేశాలకు వెళ్లటానికి వీసా అప్రూవల్ కోసం ఎదురు చూసేవారు, పిల్లలు మొండితనం వీడి చక్కగా చదువులో రాణించి పెద్దల మాట విని మంచి బుద్ధితోటి విద్యతోటి వర్ధిల్లాలి అనుకునేవారు 9 గురువారాల పాటు దక్షిణామూర్తి సన్నిధిన దక్షిణామూర్తి దీపం ఎలా వెలిగించాలి అన్న విధి విధానాలతోటి వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే వాళ్ళు తప్పకుండా చూడండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటానికి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి శ్రీకాళహస్తి. ఆలయంలో అడుగు పెట్టగానే దర్శనం ఇస్తాడు గురు దక్షిణామూర్తి. అలాగే పల్నాడు జిల్లాలో కోటప్ప కొండపై లింగ రూపంలో త్రికుటేశ్వరుడుగా కూడా దక్షిణామూర్తి ప్రసిద్ధి. అరుణాచలం అగ్నిలింగం, శివుడే గిరిగా వెలిసిన ఆ గిరి మధ్య భాగంలో మర్రి చెట్టు నీడలో ఇప్పటికీ దక్షిణామూర్తి ఉన్నారు అని రమణ మహర్షి చెప్పారు. అరుణాచలం మాహాత్మ్యంలో కూడా ఈ ప్రస్తావన ఉన్నది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నాము అంటే ఆ దక్షిణామూర్తికి చేస్తున్నట్లే. ఇక జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కూడా దక్షిణ ముఖంగా దర్శనమిస్తాడు. అందుకే వీరి ఇరువురికి కూడా అభేదం లేదు అంటారు. విన్నారు కదా శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆవిర్భావం, పూజా విధానం ఎలా నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.